గైస్ వెల్కమ్ టు క్రికెట్ చాట్ విత్ వెంకటేష్. ఇండియన్ క్రికెట్ టీం సెలెక్షన్ సంబంధించి అంత గందరగోళంగా అయోమయంగా కనిపిస్తుంది. ఏ ప్లేయర్ ఎప్పుడు ఉంటాడో ఎందుకు ఉంటాడో తెలియదు. సెలెక్షన్ చేయడానికి అనుకున్న లాజిక్ తెలియదు. సెలక్షన్ కమిటీ చైర్మన్ స్టార్టింగ్లో అజిత్ అగర్కర్ వచ్చిన కొత్తలో సెలక్షన్ అయిన తర్వాత మీడియాతో మాట్లాడి పలానా ప్లేయర్ ఎందుకు తీసుకున్నాం ఎందుకు తీసుకోవాలనే విషయం చెప్పేది. ఇప్పుడు అలా కాకుండా అంతకుముందు చేతన్ శర్మ సిస్టమ్ ఈయన కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. అదేంటంటే లేట్ నైట్లో టీంని అనౌన్స్ చేయడం, ఓన్లీ ఒక ట్వీట్ పెట్టడం లేకపోతే ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేసేసి పక్కకి వెళ్ళిపోవడం. గురజాడ అప్పారావు గారు కన్యాశుల్కం నాటకంలో రాసినట్టు తాంబూలాలు ఇచ్చేసాం తన్నుకు చావండి, ఏదో మేము చేయాల్సింది చేసాం, మీ ఇష్టం మీరేం చేసుకుంటూ చేసుకోండి అన్నట్టుగా ఉంది. అసలే చాలా ఇంపార్టెంట్ సిరీస్, ఇంపార్టెంట్ ప్లేయర్స్ అవైలబుల్ లేరు. రిషబ్ పంత్ లేడు, విరాట్ కోహ్లీ లేడు, మహమ్మద్ షమీ లేడు. మరి ఉన్న ప్లేయర్స్ విషయంలో ఎందుకు ఎవరిని తీసుకుంటున్నారు, ఎవరిని తీసుకోవట్లేదు? బ్యాటింగ్లో దెర్ వాజ్ సీరియస్ ప్రాబ్లం. ఈవెన్ స్పిన్ బౌలింగ్లో దెర్ ఈస్ ఎ ప్రాబ్లం. ఒక బుమ్రా లాంటి వాళ్ళు తప్ప ఎవరు బాగా ఆడట్లేదు, కొత్త కుర్రాడు యశస్వి జైస్వాల్ తప్ప. ఇలాంటి సిచ్యుయేషన్లో ఎలాంటి జవాబుదారీతనం లేకుండా సెలెక్టర్స్ వ్యవహరిస్తున్నారు. మీరు శ్రేయస్ అయ్యర్ కేసు తీసుకోండి. శ్రేయస్ అయ్యర్ విషయంలో ఏం జరిగింది? అతను 2 టెస్టుల్లో ఫెయిల్ అయ్యాడు, 2 సార్లు కూడా అతనికి కొంత సెటిల్ అయ్యాడు, స్టార్ట్ దొరికింది, కానీ దాన్ని పెద్ద నాగ్గా కన్వర్ట్ చేయలేకపోయాడు. కానీ సెలక్షన్కి 2 రోజుల ముందు ఒక లీక్ పెట్టారు. అదేంటంటే అతనికి బ్యాక్ మళ్ళీ ప్రాబ్లము తిరగబెట్టింది, తర్వాత గ్రాయిన్ ఇంజరీ ఉంది అనేదో చెప్పారు. ఇవన్నీ మనకు తెలుసు కదా, కొన్ని రకాల ఇంజరీస్. బ్యాక్ ఇంజరీ అంటే ఎప్పుడైనా మనకు అర్థం ప్లేయర్ డ్రాప్ చేసేటప్పుడు డ్రాప్ చేసాం అనకుండా అతనికి ఒక ఇంజరీ క్రియేట్ చేయడం. సో అలాంటిది ఏదో అన్నట్టుగానే కనిపించింది. కానీ సెలక్షన్ రోజున స్టేట్మెంట్లో వేరే వాళ్ళ ఇంజరీస్ మెన్షన్ చేశారు. జడేజా ఇంజరీ మెన్షన్ చేశారు, కేఎల్ రాహుల్ ఇంజరీ మెన్షన్ చేశారు. అంతేగాని శ్రేయస్ అయ్యర్కి గాయం ఉన్నట్టుగా ఏం చెప్పలేదు. హీ వాజ్ డ్రాప్డ్ యాక్చువల్లీ. అది తర్వాత మళ్ళీ మనకు క్లారిటీ వచ్చింది, అది కూడా వాళ్ళు ఇచ్చిన లీక్. విరాట్ కోహ్లీ టీంలో ఉండట్లేదని కూడా 2 రోజుల ముందే లీక్ ఇచ్చారు. సో ఆ లీక్స్ ఇచ్చేసి సాఫ్టనింగ్ ద బ్లో, అంటే ఏదైనా ఒక ఇష్యూని జనంలోకి ఒక లీక్గా మేము కూడా వీడియో చేస్తే క్వశ్చన్ మార్క్ పెడతాం, ఈ లోపల మీరు కూడా దాన్ని మెంటల్గా ప్రిపేర్ అవుతారు. సో ఆ రకంగా చేతన్ శర్మ టైంలో ఎలాగా లీక్స్ ఇచ్చేవారు అలాగే లీక్స్ ఇచ్చుకుంటూ పోతుంది. సో ముందుగా శ్రేయస్ అయ్యర్కి అది ఇంజరీ ఉన్నట్టుగా క్రియేట్ చేయబోయారు. దానివల్ల డ్యామేజ్ అవుతుందని వాళ్ళకి అర్థమైంది. ఏంటంటే ఒక జనరల్ ఫీలింగ్ ఉంది కదా మనందరికీ, ప్లేయర్స్ అందరూ ఇండియాకి ఆడేటప్పుడు ఏదో గాయాలు అవుతాయి, ఐపీఎల్ అప్పుడు మళ్ళీ రెడీ అయిపోతారని. సో ఇలాగ శ్రేయస్ అయ్యర్కి డ్రాప్ చేస్తూ అతనికి ఇంజరీ అని చెప్తే మళ్ళీ అతను ఒక నెల రోజుల తర్వాత ఐపీఎల్ ఆడినప్పుడు అదొక ప్రశ్న వస్తుంది, అతను ఐపీఎల్కి రెడీగా ఉన్నాడు చూడండి, ఇండియా వెళ్ళినప్పుడు తప్పించుకున్నాడు అన్నట్టుగా. సో అందుకని ఇంజరీ కాదు డ్రాప్ చేసామన్నట్టుగా మళ్ళీ ఒక లీక్ ఇచ్చారు. సో అదొక పెద్ద ఇష్యూ ఆఫ్ శ్రేయస్ అయ్యర్ హ్యాస్ బీన్ హ్యాండిల్డ్ వెరీ పోవర్లీ. అదొకటి. ఆవేష్ ఖాన్ తీసుకోండి. ఆవేష్ ఖాన్ని ఫస్ట్ టెస్ట్ మ్యాచ్కి సెలెక్ట్ చేశారు, కానీ ఆ సెకండ్ టెస్ట్ మ్యాచ్ మళ్ళీ అతను డ్రాప్ చేశారు. మళ్ళీ ఎప్పుడైతే ఒక ప్లేయర్ ఇంజర్డ్ అయ్యాడో మళ్ళీ అతన్ని తీసుకొచ్చారు. సిరాజ్ని పంపించారు, మళ్ళీ అతను వెనక్కి తీసుకొచ్చారు. ఇంజర్డ్ కాదు, సిరాజ్ని వెనక్కి పంపించారు, మళ్ళీ ఆవేష్ ఖాన్ టీంలో చేర్చారు. 2 టెస్టులు బాగానే ఉంది. థర్డ్ టెస్ట్ టీమ్ అనౌన్స్మెంట్ డిలే చేశారు. డిలే చేయడం వల్ల డిలే చేసి సడన్గా ఆవేష్ ఖాన్ని డ్రాప్ చేసేసారు, ఆకాష్ దీప్ని పట్టుకొచ్చారు. దీనివల్ల ఆవేష్ ఖాన్కి ఏం నష్టం జరిగిందంటే అతను ఇండియా ఏ తరఫున ఆడలేకపోయి టీంతో పాటు ఉన్నాడు. ఇండియా ఏ తరఫున ఆకాష్ దీప్, నవదీప్ సైని ఇలాంటి వాళ్ళకి అవకాశం వచ్చింది. ఇండియా ఏ తరఫున ఆడి తమ క్లెయిమ్ని వాళ్ళు చెప్పడం కోసం, అంటే వాళ్ళు పర్ఫామ్ చేయడం కోసం. తర్వాత కనీసం 9వ తారీఖున ముందైనా అతను రిలీజ్ చేసి ఉంటే 9th నుంచి మళ్ళీ ఫ్రెష్ రంజీ ట్రోఫీ మ్యాచెస్ స్టార్ట్ అయ్యాయి. అతను మధ్యప్రదేశ్కి ఆడుకునేవాడు, కానీ 11th మార్నింగ్ వరకు వాళ్ళు టీంని అనౌన్స్ చేయలేదు. 10th మార్నింగ్ వరకు వాళ్ళు టీంని అనౌన్స్ చేయలేదు. 10th మార్నింగ్ వరకు టీంని అనౌన్స్ చేయలేదు. దానివల్ల ఏమైంది, అతను రంజీ కూడా ఆడలేకపోతాడు. రంజీ ట్రోఫీ ఆడి ఉంటే మళ్ళీ అక్కడ పర్ఫామ్ చేస్తే ఎప్పటికైనా అది ఆ పర్ఫార్మెన్స్ అతని క్లెయిమ్ టు ప్లే టెస్ట్ మ్యాచెస్కి ఒక అవకాశం ఉంది. సో ఇటు టీంలో పెట్టుకోలేదు, అతన్ని ఇప్పుడు ఇంటికి వెళ్ళి గోల్డ్ గెలుకుంటూ కూర్చోవాలి. అన్యాయమైన పరిస్థితి. అసలు ఆకాష్ దీప్ని ఎందుకు తీసుకొచ్చారు మీరు? యాక్చువల్గా ఆవేష్ ఖాన్ని మీరు 3rd సీమర్ అనుకున్నారు, 4th సీమర్ అనుకున్నారు, 4th సీమర్ బుమ్రా, సిరాజ్, ముఖేష్ తర్వాత మీకు 4th సీమర్గా అతను అనుకున్నారు, బాగానే ఉంది.
అగ్రీడ్. అనుకున్నప్పుడు అతను ఏం తప్పు చేశాడు ఈ మధ్యకాలంలో? ఏం మ్యాచ్లు ఆడలేదు. ఓకే, ఆకాశ్దీప్ ఇండియా ఏ తరఫున బాగా ఆడాడు, కానీ ఆవేష్ ఖాన్ కూడా ఇండియా తరఫున సౌత్ ఆఫ్రికాలో బాగా ఆడాడే. మీరు ఇండియాలో ఇంగ్లాండ్ లయన్స్తో జరిగిన అన్అఫిషియల్ టెస్ట్లు ఆడించడానికి అతనికి అవకాశం మీరే ఇవ్వలేదు. అది అతను తప్పు కాదు. సో అతను బెంచ్ మీద ఉన్న డ్రింక్స్ సరిగ్గా అందివ్వలేదా ప్లేయర్స్కి మ్యాచ్ టైంలో? లేకపోతే ప్లేయర్స్కి ఏదైనా హెల్మెట్ గ్లౌస్ ఇవ్వాల్సినప్పుడు ఏమైనా డిలే చేశాడా? ఎందుకు ఒక ప్లేయర్ని మీరు రిజర్వ్స్లో పెట్టి అతను ట్రై చేయకుండా ఎందుకు డంప్ చేస్తారు? పెక్కింగ్ ఆర్డర్ అని ఒకటి చెప్తున్నారు కదా, ఎందుకు రజత్ పటిదార్కి ముందు అవకాశం ఇచ్చారు సర్ఫరాజ్ కంటే, రెడ్ హాట్ ఫామ్లో సర్ఫరాజ్ కంటే అంటే రజత్ పటిదార్ ఒరిజినల్ సెలెక్షన్, సర్ఫరాజ్ ఒక ఇంజరీ రీప్లేస్మెంట్కి వచ్చాడు కాబట్టి రజత్కి ఇచ్చాం. సో అదే లాజిక్ ఇక్కడ ఆవేష్ కూడా అప్లై అవ్వాలి కదా. ఆకాశ్దీప్ని ఎందుకు తీసుకొస్తారు? ఇదే కదా ప్రాబ్లం. ఏమవుతుందంటే ఒక ప్లేయర్ని పూర్తిగా ట్రై చేయకుండానే ఆప్షన్స్ అనుకుంటా ఇంకొక ప్లేయర్ తీసుకొచ్చి పెట్టడం. ఆవేష్ ఖాన్కి ఎంత అతని కాన్ఫిడెన్స్ ఎంత దెబ్బతింటుంది. టీంతో నిన్నమొన్న దాకా నేను ఉన్నాను, నేను చేసిన తప్పే లేదు, అందుకు డ్రాప్ చేశారు టీం నుంచి. కనీసం రంజీ కూడా ఆడనివ్వలేదే. ఇట్స్ వెరీ క్యూరియస్ కేస్ ఆవేష్ ఖాన్. అతను మీరు థాట్ హీ వాజ్ గుడ్ ఎనఫ్ టు ప్లే టెస్ట్ క్రికెట్ ఈవెన్ యాజ్ ఎ రీప్లేస్మెంట్, ఈవెన్ యాజ్ ఎ స్టాండ్ బై. మళ్ళీ సడన్గా యూ ఫౌండ్ వితౌట్ టెస్టింగ్ యూ ఫౌండ్ దట్ హీ ఈజ్ నాట్ గుడ్ ఎనఫ్. హీ ఈజ్ నాట్ గుడ్ ఎనఫ్ నౌ. సో ఇది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. సో మీరు ఒక ప్లేయర్ని బ్యాక్ చేస్తే పూర్తిగా బ్యాక్ చేయండి, లేకపోతే పూర్తిగా పక్కన పెట్టి. అలా కాకుండా అతను ఉండగానే మళ్ళీ ఆకాశ్దీప్ని తీసుకొచ్చారు. సో ఇది చాలా గందరగోళంగా ఉంది. అది ఆప్షన్స్ ఎక్కువ పెట్టేసుకోవడం. మరి ఇదే జరిగింది కదా ఇషాన్ కిషన్ విషయంలో, ఇదే జరిగింది. ఇషాన్ కిషన్ టీంతో ఉండగా సడన్గా జితేష్ శర్మని తీసుకొచ్చేసరికి అతనికి చాలా హార్ట్ బ్రేక్ లాగా అయ్యి అతను టీం నుంచి వెళ్ళిపోయాడు సడన్గా. సో ట్రైయింగ్ సో మెనీ ఆప్షన్స్. ఏమన్నా అంటే నేను ద్రావిడ్ని క్రిటిసైజ్ చేశానని చెప్పి చాలామంది అంటారు. టైం వచ్చినప్పుడు చేస్తాను, బట్ నువ్వు ఎందుకు ఇంకా ఎవరో ఒక ఆయన మన పెద్ద మెసేజ్ పెట్టారు, పెద్ద కామెంట్ పెట్టారు మన ఛానల్లో, నువ్వు వరల్డ్ కప్ టైంలో ద్రావిడ్ని వెనకేసుకొచ్చావు. ఎస్, వరల్డ్ కప్ టైంలో ఐ సెడ్ ద్రావిడ్ హ్యాస్ డన్ ఏ వెరీ గుడ్ జాబ్. ద్రావిడ్ ఇన్ టీమ్ మేనేజ్మెంట్, రోహిత్ ఎందుకంటే టీంలో ఎక్కువ మార్పులు చేయలేదు, ప్లేయర్స్ని బ్యాక్ చేశారు. ఒకరిద్దరు ప్లేయర్స్ బాగా ఆడకపోయినా వాళ్ళకి మీద కాన్ఫిడెన్స్ ఉంచారు. అందుకే మనకు అంత మంచి రిజల్ట్స్ వచ్చాయి. వరుసగా 10 మ్యాచ్లు గెలిచాం. ఇంజరీ వస్తే తప్ప అవన్నీ పెద్దగా మార్చలేదు, ఏదో 1-2 మార్పులు తప్ప. సాధారణంగా మీరు అది అలాంటి బ్యాక్ చేయడం అనేది మన గతంలో చూడలేదు. ఈవెన్ 2022 T20 వరల్డ్ కప్లో కూడా రిషబ్ పంత్ అండ్ దినేష్ కార్తిక్ మధ్య ఒక మ్యూజికల్ చైర్స్ నడిచింది. సో డ్యూరింగ్ దట్ టైమ్ ద్రావిడ్ వాజ్ వెరీ గుడ్. ద్రావిడ్ కానీ టీమ్ మేనేజ్మెంట్, రోహిత్ ద్రావిడ్ అండ్ టీమ్ మేనేజ్మెంట్ వర్ వెరీ గుడ్. సెలెక్టర్స్ అనండి, దే హ్యావ్ బ్యాక్ ద టీమ్. ఇప్పుడు అలా చేయట్లేదు, ఇలా ముందుకు వెనక్కి నడుతున్నారు. వెనెవర్ దట్ క్రెడిట్ ఈస్ డ్యూ ఐ విల్ డెఫినెట్లీ సపోర్ట్ దెమ్. ఎక్కడ క్రిటిసైజ్ చేయాలో అక్కడ క్రిటిసైజ్ చేస్తాను. ఐ విల్ ట్రై టు బీ ఫేర్. ఎవరు 100% ఫేర్ ఉండదు, పర్సనల్ ఒపీనియన్స్ ఉంటాయి అందరికీ. సో వీళ్ళంతో ఫేర్గా ఉండడానికి నేను ప్రయత్నం చేస్తాను. సో ద్రావిడ్ విషయంలో ద్రావిడ్ ఇలా ఆప్షన్స్ ట్రై చేయడం, అసలు మీకు 4 పేసర్స్ ఎందుకండి? మీకు ఆడించేది 2 లేకపోతే 1. సార్ సిరాజ్ని మీరు బుమ్రాని ఆడిస్తారు, ఒక్క బ్యాకప్గా మీకు ముఖేష్ ఉంటే చాలు కదా. మళ్ళీ ఇంకా 4th పేసర్ ఎందుకు? ముఖేష్ మీద నమ్మకం లేకపోతే అతను ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు? మరి ముఖేష్ మనం బాగా పర్ఫామ్ చేయలేదు, మరి అంటే ముఖేష్ని డ్రాప్ చేయాల్సింది. ముఖేష్ని ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు? ముఖేష్ హ్యాస్ డన్ నాట్ అట్ ఆల్ డన్ వెల్ ఇన్ వైజాగ్. సరే అక్కడ పిచ్ మీద ఎలాంటి హెల్ప్ లేకపోయినా కనీసం రన్స్ కూడా రెస్ట్రిక్ట్ చేయలేకపోయాడు. ఈ వెంట్ ఫర్ సో మెనీ రన్స్. అలాంటప్పుడు ముఖేష్ని ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు? బ్యాక్ చేయమని నేను అంటున్నాను, కానీ మరి అంతగా బ్యాక్ చేయాల్సిన అవసరం లేదు. ప్లేయర్ పూర్తిగా పర్ఫామ్ చేయనప్పుడు అది పక్కన పెట్టేయండి. అంటే మీరు 4 పేసర్స్ తెచ్చుకున్నప్పుడు అతనికి ఒక ఇదిగా కూడా ఉంటుంది, ఒక చిన్న వార్నింగ్ లాగా కూడా ఉంటుంది. సో అలా కూడా చేయండి. అలా చేయకుండా ముఖేష్ని కంటిన్యూ చేస్తూ మళ్ళీ 4th పేసర్ మీకు 2 బ్యాకప్ పేసర్స్ మీకు అవసరం ఏముంటుంది? యాక్చువల్లీ యూ నీడెడ్ 1 ఎక్స్ట్రా బ్యాటర్. ఒక ఎక్స్ట్రా బ్యాటర్ మీకు కావాలి. ఎందుకంటే రాహుల్ కనుక ఇంజరీ నుంచి పూర్తిగా కోల్పోతుంది, సబ్జెక్ట్ టు ఫిట్నెస్ అనే కదా సెలెక్ట్ చేశారు. రాహుల్ మరి 15 నాటికి రాజ్కోట్ టెస్ట్ నాటికి ఫిట్ కాకపోతే మీరు ఏం చేస్తారు? సర్ఫరాజ్ని ఆడిస్తారా? ఆడించవచ్చు, నో డౌట్. కానీ సర్ఫరాజ్, పటిదార్, ఆల్రెడీ శుభ్మన్ గిల్ నిన్నగా మన ఫామ్లోకి వచ్చి యశస్వి జైస్వాల్ ఇస్ న్యూ. ఇంతమంది కొత్త వాళ్ళని పెట్టుకుని, ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళని పెట్టుకుని వెళ్ళడానికి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కదా. మీరు ఇంకా ఒకవేళ ఇఫ్ యు ఆర్ థింకింగ్ ఆఫ్ రీప్లేసింగ్ భరత్ విత్ జురెల్, అది కూడా మరి కష్టం అవుతుంది. అది జరుగుతుంది అని అనుకోని నేను చెప్తున్నాను. ఎగ్జాంపుల్ సేక్,
మీకు ఇంతమంది కొత్త వాళ్ళు పెట్టిన ముందు పాత వాళ్ళ విషయంలో మీరు ఎందుకు వై ఆర్ యూ నాట్ కన్సిడరింగ్ ప్లేయర్స్ లైక్ పుజారా డబుల్ సెంచరీ చేశారు. సరే పుజారా ఎంత దూరం వెళ్ళదలుచుకోలేదు, పుజారా దగ్గర వరకు వెళ్ళదలుచుకోలేదు మేము. అతన్ని చాలాసార్లు ట్రై చేసాం, చాలా వరకు ఫెయిల్ అవుతున్నాడు, 1-2 సార్లు బాగా ఆడుతున్నాడు, స్లోగా ఆడుతున్నాడు. సరే పుజారా వరకు వెళ్ళదు మీరు, వై నాట్ విహారీ? నేను కూడా ఆ మధ్యలో మన ఛానల్లో వ్యూయర్స్ కామెంట్ పెడితే అన్నాను విహారీని ఎందుకు కన్సిడర్ చేయట్లేదు అంటే, అతను కూడా రన్స్ చేయట్లేదు ఇటీవల కాలంలో, హీఈస్ నాట్ స్కోరింగ్ రన్స్, బిగ్ రన్స్ అన్నాను. కానీ రీసెంట్గానే జనవరి ఎండింగ్లో జరిగిన మ్యాచ్, ఛత్తీస్గఢ్ జరిగిన మ్యాచ్లో స్కోర్ 183. అంతకుముందు అస్సాం మీద, బెంగాల్ మీద చెరొక హాఫ్ సెంచరీ కూడా చేశాడు. సో హీఈస్ రిటర్నింగ్ టు ఫామ్ అండ్ హీ హాస్ ప్రూవెన్ హిమ్సెల్ఫ్. టఫ్గా ఆడతాను నేను, టఫ్ సిచ్యుయేషన్లో కూడా నేను నిలబడతాను, ఆ మెంటల్ టఫ్నెస్, తర్వాత ఆ టెంపరమెంట్ టు ప్లే లాంగ్ ఇన్నింగ్స్ అతను గతంలో చూపించాడు. అలాంటిది అవసరం కూడా ఇండియన్ టీంకి ఇప్పుడు అవసరం. మరి విహారీని ఎందుకు మీరు పూర్తిగా పక్కన పెట్టేశారు? సరే వీళ్ళందరూ కాదు, మీరు ఒక ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ దేవదత్ పడిక్కల్ని తీసుకోవచ్చు, లెఫ్ట్ హ్యాండర్. మీకు లెఫ్ట్ హ్యాండర్ కావాలి కదా, మీకు మిడిల్ ఆర్డర్లో ఒక ఎక్స్ట్రా లెఫ్ట్ హ్యాండర్ ఉండాలి కదా. దేవదత్ పడిక్కల్ స్కోరింగ్ వెరీ వెరీ ప్రాలిఫిక్ ఇన్ డొమెస్టిక్. వీళ్ళందరినీ పక్కన పెట్టేసి 4 పేసర్స్ని ఎందుకు తీసుకున్నారు? ఏం అర్థం కావట్లేదు. సిచ్యుయేషన్ ఏంటో మాత్రం మనకి అర్థం కాని పరిస్థితి. సో రకరకాల మార్పులు, ఈవెన్ ఇషాన్ కిషన్ విషయంలో కూడా మిస్ హ్యాండ్లింగ్ ఆఫ్ సిచ్యుయేషన్. అతన్ని అనవసరంగా టీంతో పాటు 2 రోజుల నుంచి సడన్గా ఇంకోటి తీసుకురావడం, సార్ అతనికి ప్రాపర్గా ఇన్ఫార్మ్ కూడా చేసినట్లేదు, ఎందుకు నిన్ను పక్కన పెట్టాము ఏంటి అనేది చెప్పినట్టుగా లేదు. అందుకే అతను అలిగి వెళ్ళిపోయాడు. సో టీం విషయంలో యాక్చువల్గా ఇషాన్ కిషన్ అలాంటి ఇల్ ట్రీట్మెంట్ లేకపోతే మనకి, బికాస్ భరత్ ఈస్ నాట్ అప్ టు ద మార్క్ అని మనకు అనిపిస్తుంది. కీపింగ్ కూడా అంత గొప్పగా లేదు, బ్యాటింగ్ అయితే ఏమాత్రం మన ఆశించిన స్థాయిలో లేదని అనుకుంటున్నాం కదా. ఇప్పటికే ఐ సపోర్ట్ భరత్, ఇప్పటికీ నేను భరత్నే కంటిన్యూ చేయాలని సపోర్ట్ చేస్తాను. కానీ ఇషాన్ కిషన్ మనకి ఆప్షన్ ఇచ్చిండేవాడు. ధ్రువ్ జురేల్ మీకు ఆప్షన్ ఇవ్వడు, 15 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లో ఆడాడు. ఇషాన్ కిషన్ కొన్ని ఎక్స్పీరియన్స్ కానీ, అతను ఆల్రెడీ టెస్ట్ మ్యాచ్లో ఆడాడు, 2 టెస్ట్ మ్యాచ్లో ఆడాడు, ప్రూవ్ చేసుకున్నాడు. అండ్ హీఈస్ లెఫ్ట్ హ్యాండర్, అటాకింగ్ లెఫ్ట్ హ్యాండర్. బౌలర్స్ బాగా అలసిపోయిన టైంలో నెంబర్ 6లో ఎప్పుడు వచ్చి వాళ్ళ మీద కౌంటర్ అటాక్ చేయడం. ఇటీవల కాలంలో అదే జరుగుతుంది. టెస్ట్ మ్యాచ్లో ఓపెనర్స్ టాప్ ఆర్డర్ కంటే కూడా నెంబర్ 5, నెంబర్ 6, నెంబర్ 7 ఎక్కువ రన్స్ చేస్తుంది. మీరు చూడండి, ఏ టీంలో అయినా చూడండి. ఎందుకంటే అప్పుడు బౌలర్స్ అలసిపోతారు, బాల్ మెత్తపడుతుంది, అప్పుడు దే కెన్ మేక్ ఇట్ కౌంట్. సో అలాంటి ఒక బ్యాట్స్మెన్ మనకు ఉంటే బాగుండేది కదా ఇషాన్ కిషన్. కానీ మనం టీంని అతను మిస్ హ్యాండిల్ చేయడం వల్ల ఇలా జరిగింది. సో సెలక్షన్ కమిటీ చైర్మన్ అగార్కర్ అండ్ టీమ్ కోచ్ రాహుల్ ద్రావిడ్, అతని రోల్ చాలా ఎక్కువ ఉంటుంది టీమ్ సెలక్షన్లో అని మనకు అర్థం అవుతుంది. అండ్ కెప్టెన్ రోహిత్, వీళ్ళందరూ కూడా బాధ్యులు టీంలో. మనకి ఖచ్చితంగా టీం సెలక్షన్ విషయంలో ప్రాపర్గా హ్యాండిల్ చేయట్లేదు. ఇన్ని లొసుగులు మనకు కనిపిస్తున్నాయి ప్రతి ప్లేయర్ విషయంలో. ఎవరు ఉంటారు ఎవరు లేరు తెలియట్లేదు. సో హ్యావింగ్ సెడ్ దట్, లెట్ us హోప్ దట్ ఎవ్రీథింగ్ విల్ గో ఆన్ వెల్. సరే మనం అనుకుంటున్నాము ఇలా జరిగినాయని, కానీ ఇప్పుడు సెలెక్ట్ చేసిన టీం బాగానే చేస్తారు, వాళ్ళు పర్ఫామ్ చేస్తారని ఆశిద్దాం. రజత్ పడిదారికి మరొక ఛాన్స్ ఇవ్వాలి. ఒక టెస్ట్ మ్యాచ్ పక్కన పెట్టడం కూడా కరెక్ట్ కాదు. అలా ఇస్తారో లేదో కూడా చూడాలి. మళ్ళీ సర్ఫరాజ్ తీసుకొస్తారా? ఒక్క టెస్ట్ మ్యాచ్కి అతన్ని పక్కన పెట్టడం కూడా కరెక్ట్ కాదు కదా. సో ఇలా చాలా గమ్మత్తులు జరుగుతున్నాయి. బోల్డ్ని ఆప్షన్స్ పేరుతో ఒకరి పప్పులో ఉండగా వాళ్ళని పూర్తిగా ట్రై చేయకుండా ఇంకోళ్ళకి తీసుకురావడం, ప్లేయర్స్ని సరిగ్గా బ్యాక్ చేయకపోవడం, ఒక్కసారి డంప్ చేసిన తర్వాత మళ్ళీ అతన్ని పట్టించుకోకూడదు. ఉమేష్ యాదవ్, అది కూడా చెప్పాలి. ఉమేష్ యాదవ్ ఒక క్రిప్టిక్ ఇన్స్టాగ్రామ్ స్టోరీ పెట్టాడు. అదేంటంటే కితాబోं के ऊपर धूल जमने से कहानियां खत्म नहीं होते. పుస్తకాల మీద దుమ్ము చేరినంత మాత్రాన కథలు ముగిసిపోవు అన్నాడు. నిజమే కదా. అతను వండర్ఫుల్ పర్ఫార్మర్ అట్ హోమ్ లెవెల్. హోమ్ టెస్ట్లో అతనంత బాగా వికెట్లు తీసిన ఇండియన్ పేసర్ ఎవ్వరూ లేరు. బ్రహ్మాండమైన పర్ఫార్మెన్స్. అంటే ఇప్పుడు బుమ్రా ఉన్నాడు. బుమ్రాకు ముందు హీ వాజ్ అవర్ బెస్ట్ బౌలర్ ఆన్ హోమ్ పిచెస్. ఆ రివర్స్ స్వింగ్ చేయడం కానీ, కన్వెన్షనల్ స్వింగ్ కానీ, హీ హాస్ గాట్ ఎక్స్ట్రా పేస్, కెన్ హర్రీ ద బ్యాట్స్మెన్. అలాంటి ప్లేయర్ అతన్ని పూర్తిగా పక్కన పెట్టేశారు మీరు. పూర్తిగా ఏమాత్రం కలిసి చేయట్లేదు. హార్సెస్ ఫర్ కోర్సెస్. పుజారా కానీ ఉమేష్ కానీ నేను ఎందుకంటానంటే, ఇప్పుడు మన టీం కొన్ని రిక్వైర్మెంట్, ఎందుకంటే కొంతమంది సీనియర్ ప్లేయర్స్ లేరు, ఈ నీడ్స్ ఎక్స్పీరియన్స్. అలాంటప్పుడు మీరు ఈ సిరీస్ కోసం పర్టికులర్గా వాళ్ళని తీసుకొచ్చి ఒకసారి ట్రై చేయండి. అలా కాకుండా మీరు పూర్తిగా వాళ్ళని డంప్ చేస్తే ఎలా కుదురుతుంది? సో
ఐ డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ ఇండియన్ సెలెక్టర్స్. ఈ విషయంలో నేను కొద్దిగా హార్ష్గా మాట్లాడవచ్చు, మీకు అభ్యంతరం ఉంటే చెప్పండి, మీరేమనుకుంటున్నారు కామెంట్స్లో చెప్పండి. ఎక్స్పెక్ట్ లాట్ ఆఫ్ ఇంటరాక్షన్ ఫ్రమ్ యూ.